నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన లాగే చేవెళ్లలో కాళ యాదయ్య పాలన షాబాద్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం మండిపాటు ముషిరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం పాదయాత్రలో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ విమర్శలు నేటి కాలంలో చదువులలో పడి ఆరోగ్యాలను మర్చిపోతున్నారు యోగా చేయాలని విద్యార్థులకు సూచించిన సీనియర్ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి కాంగ్రెస్ ఆశావాహులు పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు ఇక డీటెయిల్స్ చూస్తే చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ లో బీజేపీ నూతన కార్యాలయాన్ని మాజీ ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి ప్రారంభించారు షాబాద్ మండలంలో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కొండ హాజరయ్యారు ఈ సందర్భంగా బీజేపీ అభ్యర్థి మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్లు ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తోందని విమర్శించారు చేవెళ్ల ఎమ్మెల్యే కాళ యాదయ్య దళితులకు రావాల్సిన పదవులను అన్ని తన కుటుంబ సభ్యులకి అందజేశారని ఆరోపించారు రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన నడుస్తోందని అలాగే చేవెళ్లలో కూడా యాదయ్య కుటుంబ పాలన నడుస్తోందని ఆ కుటుంబ పాలనకు చరమగీతం పాడుతామని కేఎస్ రత్నం హెచ్చరించారు వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో ఈసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రధాని మోడీ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది ఈ తరుణంలో బీజేపీ శ్రేణులు అభినందన పాదయాత్ర నిర్వహించారు గాంధీనగర్ డివిజన్ కార్పొరేటర్ ఏ పావని వినయ్ కుమార్ పాదయాత్రలో పాల్గొని మాట్లాడుతూ బీఆర్ఎస్ అరాచకాలను ముషిరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థానిక ప్రజల పట్ల చూపిన అసహన వైఖరికి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని విమర్శించారు ముషిరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్లో బీజేపీ పాదయాత్రను డివిజన్ అధ్యక్షుడు రత్నసాయి చంద్ ఆధ్వర్యంలో నిర్వహించారు పాదయాత్రలో బీజేపీ నగర యువ నాయకులు వినయ్ కుమార్ సీనియర్ బీజేపీ నాయకులు కార్యకర్తలు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కిషన్ రెడ్డి గారి నాయకత్వం డాక్టర్ కె లక్ష్మణ్ గారి నాయకత్వం స్థానిక కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ గారి నాయకత్వం డివిజన్ అధ్యక్షుడు సాయిచంద్ గారి నాయకత్వం సీనియర్ నాయకులందరి నాయకత్వం జూనియర్ నాయకులందరి నాయకత్వం మోర్చా నాయకులందరి నాయకత్వం కార్యకర్తల నాయకత్వం సంతోషం ముఖ్యంగా మహిళా మోర్చా కార్యకర్తలకు నాయకులకు కూడా ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు ఇవాళ పెద్ద ఎత్తున ఈ ఏదైతే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీసీని ప్రకటించినందుకు చాలా సంతోషం ఇవాళ మనం అందరం కూడా చూస్తున్నాం రాజకీయాల్లో ఇలా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ తెలుసు కదా బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో మొత్తం ఏ రకంగా అయితే బీసీలను అణగదొక్కి వాళ్ళు టికెట్లు కేటాయించారో మనం అందరం చూస్తున్నాం తెలంగాణ ప్రజలందరం కూడా. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏకైక పార్టీ
ఇవాళ బీసీ అభ్యర్థిని రేపు ఖచ్చితంగా ఎలక్షన్ లో గెలిస్తే సీఎం గా ప్రకటిస్తామని చేసిన ఘనత ఒక భారతీయ జనతా పార్టీకే దక్కుతుందని ఈ సందర్భంగా మీ అందరూ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం తెలంగాణలో ఎక్కువ శాతం జనాభా ఉన్నదంటే ఒక బీసీలదే జనాభా ఎక్కువ ఉన్నది మనం అందరం కూడా చూస్తున్నాం. కాబట్టి దయచేసి నేను ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఈ 25 రోజులు కూడా మనం కష్టపడి ఖచ్చితంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారాలు రావాలంటే ఖచ్చితంగా మన బూతులలో, మన డివిజన్ లో, మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గెలిస్తేనే మనం ఖచ్చితంగా ఈ బీసీ అభ్యర్థిని సీఎం ని తీసుకునే ఘనత ఒక భారతీయ జనతా పార్టీకి తగ్గుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మనము కొద్ది క్షణాల్లో ఈ పాదయాత్రని మనం ప్రారంభిస్తాం. ఇదంతా కూడా కంప్లీట్ చేసి మనం అందరం కూడా మరొకసారి కలిసి మనం అందరం కూడా ఈ 25 రోజులు కూడా పెద్ద ఎత్తున ప్రచారాన్ని కొనసాగించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి. నేటి కాలంలో విద్యార్థులు చదువులో పడి వారి ఆరోగ్యాలను మరిచి బలహీనతకు గురి అవుతున్నారని సీనియర్ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి అన్నారు. బర్కత్పుర శ్యామలాదేవి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ వసుంధర ఆధ్వర్యంలో సెమినార్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వై శ్రీదేవి, కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్, హెడ్ ఆఫ్ మైక్రోబయాలజీ బి సందీప్త హాజరయ్యారు. శ్యామల కాలేజ్ ప్రిన్సిపల్ లావణ్య కుమారి మాట్లాడుతూ నేటి ఆధునిక కాలంలో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గాలి ద్వారా వచ్చే వ్యాధులు, వాతావరణ కాలుష్యంతో అనారోగ్యాల పాలవుతున్నారని స్పష్టం చేశారు. వీటితో జయించాలంటే వంటిల్లు వైద్యశాల చిట్కాల గురించి వివరించారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆరోగ్యకరంగా ఉంటారని తెలిపారు. ప్రతిరోజు యోగా వ్యాయామాలు చేయాలని సూచించారు. చందు శ్రీమతి శ్యామలాదేవి డిగ్రీ కాలేజ్న డిపార్ట్మెంట్ ఆఫ్ లైఫ్ సైన్సెస్ వాళ్ళు వన్ డే నేషనల్ సెమినార్ కండక్ట్ చేశారు. ఇందులో భాగంగా టాపిక్ వచ్చి ఎమర్జింగ్ ఇన్ఫెక్షన్స్ డిసీజెస్, కాజెస్, రెమెడీస్ అండ్ గ్లోబల్ థ్రెట్స్. సో ఇది ఫుల్ డే సెమినార్ పొద్దున 9:30 నుంచి స్టార్ట్ అయింది. సో 9:30కి ఇనాగ్రల్ సెషన్లో మాకు శ్రీమతి వై శ్రీదేవి సీనియర్ న్యూట్రిషనిస్ట్, ఫౌండర్ అండ్ డైరెక్టర్ పినకల్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ నుంచి వచ్చారు. ఆవిడ చాలా బాగా ఇమ్యూనిటీ సిస్టమ్ ఎలా డెవలప్ చేయాలి, దానికి ఫుడ్ ఎలా దోహదపడుతుంది, బికాస్ హెల్దీ బాడీ అన్నది హెల్దీ మైండ్ అనేది హెల్దీ బాడీలో ఉంటాయి కాబట్టి దీనికి ఆధారం ఫుడ్. సో న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా తీసుకోవాలి, అందులో ప్రత్యేకంగా ఇప్పుడు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ ద మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు సరైన ఆహారం తీసుకోక ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏదో ఒక హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల దాని యొక్క రీజన్ మెయిన్ ఏంటంటే ప్రాపర్ డైట్ లేదు, ప్రాపర్ న్యూట్రిషియస్ డైట్ లేకుండా ఉండడం, ప్లస్ ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు తినాలి అన్న కాన్సెప్ట్ కూడా వాళ్ళకి ఉండట్లేదు కాబట్టి వాళ్ళు చాలా ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలవుతున్నారు. సో ఆవిడ చాలా చక్కగా కొన్ని టిప్స్, మన ఇంట్లో వైద్యం కిచెన్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో మనం ఎలా దాన్ని ఫేస్ చేయొచ్చు, ఎలా దానికి రెమెడీ ఇవ్వచ్చు అన్నది చాలా బాగా చెప్పారు. అది అయిపోతూనే మాకు కీనోట్ స్పీకర్ ప్రొఫెసర్ బి సందీప్త, హెడ్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చి ఈ మొత్తం సెమినార్ యొక్క జిస్ట్ని ఆవిడ చెప్పారు. ఆవిడ మెయిన్ ఫోకస్ అంతా సెప్సిస్ మీద పెట్టి చాలా డెప్త్గా వెళ్ళి మామూలు వాళ్ళకు కూడా నాట్ ఓన్లీ ద సైన్స్ స్టూడెంట్స్ బట్ అందరికీ కూడా ఎలా ఉపయోగపడుతుంది, ఎలా అర్థం అవ్వాలో అలా క్లియర్గా ఆవిడ చెప్పారు. దాని తర్వాత మాకు ఇనాగ్రల్ సెషన్ అయిపోతూనే కీ స్పీకర్ తర్వాత మాకు రిసోర్స్ పర్సన్స్ వచ్చారు. ఫస్ట్ సెషన్ ఏమో మాకు డాక్టర్ హమీదా బి, ఆవిడేమో మన డీన్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. తర్వాత ఏమో డాక్టర్ అనుపమ హర్షల్, ఆవిడ సీనియర్ ఫ్యాకల్టీ, విజిటింగ్ ఫ్యాకల్టీ ఫ్రమ్ హెచ్ఎస్ఎన్ఎస్ యూనివర్సిటీ మహారాష్ట్ర నుంచి. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ టికెట్ ఆశావాహురాలు పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటలకు వారి ఇంటికి చేరుకున్న అధికారులు పారిజాత కూతురి
ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ అధికారులు, కేంద్ర సాయుధ బలగాలు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నమ్మకాన్ని కల్పిస్తూ సైదాబాద్ పోలీస్ స్టేషన్ అధికారులు, కేంద్ర సాయుధ బలగాలతో పట్టణ పురవీధుల గుండా ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నట్లు మాదాపూర్ ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐ మహేష్, సిఆర్పీఎస్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ గౌరవనీయులు సుఖేంద్ర రవీంద్ర గారి ఆదేశాల మేరకు ఈరోజు రాయదుర్గం పోలీస్ స్టేషన్ ఏరియాలో పారామిలిటరీ ఫోర్స్ తోటి, సివిల్ ఫోర్స్ తోటి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. దర్గా పంజాబీ కాలనీ ఏరియాలో ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కావలసినటువంటి ఒక స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని కలగజేసే విధంగా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఈ ఫ్లాగ్ మార్చ్ జరపడం జరిగింది. ప్రజలందరూ కూడా ఇక్కడ ఈ మార్చ్ ద్వారా ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అయి వాళ్ళు నిర్భయంగా తమ ఓటు హక్కుని వినియోగించడానికి అవకాశం ఏర్పడుతుంది. వాళ్ళలో క్లియర్గా పీస్ఫుల్గా ఈ ఎన్నికలు. ముషిరాబాద్ లో 40 ఏళ్ల నుండి ప్రజాసేవలో పాల్గొని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని ముషిరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి ముఠా గోపాల్ అన్నారు. గాంధీనగర్ డివిజన్ లో ఆయన ప్రచార యాత్రలో పాల్గొని ఇంటింటికి తిరిగి కరపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలు కేసీఆర్ పథకాలకు ముగ్ధులై ముచ్చటగా 3వ సారి ఆయనను గెలిపించుకుంటారని అన్నారు. మన ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు మీ అందరికీ అందించడం జరుగుతుంది. దయచేసి మీరు ఆలోచించాలి. మళ్ళా ముఖ్యమంత్రిని కోరుతున్నాము. ఎందుకంటే మనము తెలంగాణ తెచ్చుకుని వేరే దొంగల చేతిలో పెట్టడానికి కాదు. మీరు చూడొచ్చు 30-50 ఏళ్ళు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, మన 10 ఏళ్ళలో ఏం కార్యక్రమం చేసిందో మీ అందరికీ తెలుసు. దయచేసి మీరు ఆలోచించి మన ఎమ్మెల్యే ముఠా సైపాన్ గారికి ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రతి నేను కోరుతున్నాం. కాంగ్రెస్ లో ప్రతి ఒక్క నాయకుడు సీఎం నాయకుడే. బీజేపీలో ఎమ్మెల్యే నాయకులు, ఎమ్మెల్యే క్యాండిడేట్లే కరువు అయిపోయినారు. ఆ పార్టీలో ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్లనే విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు ఆలోచించండి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్న ముషిరాబాద్ ఉన్న నిజవర్గంలో ఉన్న ఏ ఒక్కరికి కూడా ఓటు అది. ఈనాడు ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలోని గాంధీనగర్ డివిజన్లో నేను అనగా ఈ కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేను ప్లస్ కాబోయే ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఎమ్మెల్యేను మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే అభ్యర్థిని. మరి ఇక్కడ మేము ఇక్కడ పాదయాత్రలు చేస్తున్నాము, ఇంటింటి ప్రచారాలు చేస్తున్నాము, గ్రూప్ మీటింగ్ చేస్తున్నాము, అన్ని కుల సంఘాలతో మాట్లాడుతున్నాము. ఎక్కడ పోయినా ఎటు పోయినా కానీ మా పార్టీ అనగానే ప్రజలు బ్రహ్మరథం పడుతున్న సంగతి తెలియజేస్తున్నాను. ఈనాడు ప్రతి ఒక్కరూ
మా ఓటు ఎప్పటికైనా కానీ కేసీఆర్ గారు ఉన్నంత వరకు మా ఓటు కేసీఆర్ గారికి అని ఘంటాపదంగా తెలియజేస్తున్న సంగతి తెలియపరుస్తున్నాను. ప్రతి ఇంటికి ఈనాటి ఇటుపోయినా కానీ ప్రతి కుటుంబం లబ్ధిదారులు కనబడుతున్నారు. ప్రతి ఇంటికి మన కేసీఆర్ గారు చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళకి చేరిన సంగతి తెలియజేస్తున్నాను. ఈనాడు అదే కాకుండా నేను కూడా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యున్సీలో చాలా చోట్ల ఎక్కడనైతే రోడ్లు లేవో గత 30-40 సంవత్సరాలకి లేని రోడ్డు కానీ లేని డ్రైనేజ్ ల్యాండ్స్ కానీ ప్రతి ఒక్కటి మేము డెవలప్ చేయడం జరిగింది. ఈనాడు ప్రజలు పూర్తిగా మా వెంట ఉన్నారు. మేము అడుగుతున్నాం, ఇక్కడ మేము చేసిన ప్రతి పని చెప్పుకుంటూ ప్రతి గల్లీలో ప్రతి బస్తీలో ఎక్కడ పోయినా కానీ మేము చేసిన పనులు అన్నీ ఉన్నాయి కాబట్టి ప్రతి పని అడుగుతున్నాము. ప్రజల నుండి మాకు చాలా సానుకూల వైఖరి కనిపిస్తున్నది. అందరూ మహిళలు పెద్ద ఎత్తున మంగళహారతులు పడుతూ దండాలు వేస్తూ జై కేసీఆర్, జై కేసీఆర్, జై గోపాలన్న, జై గోపాలన్న అని వాళ్ళు వస్తున్నారు. నకరేకల్ నియోజకవర్గ కేతపల్లి మండలం తుంగతుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప్పలపాడు బంగారు మైసమ్మ తల్లి ఆలయంలో నకరేకల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వేముల వీరేశంను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. నవంబర్ 30న ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి కేతపల్లి మండలంలో భారీ మెజారిటీ రావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. 3వ తారీఖు సాయంత్రం కల్లా ఉందిరా అయిపోతే వచ్చుడైనా బంగారు మైసమ్మ గుడి వద్ద పూజ కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు వేముల వీరేశన్న చేయి గుర్తుపై అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రత్యేకమైన పూజలు చేసి ఈరోజు అందరూ కంకణబద్దులై ఈ ప్రచారానికి సంసిద్ధమైపోయారు. ఈ రోజు నుంచి మండలంలో కేతపల్లి మండలంలో అన్ని గ్రామాలలో ప్రచారం ప్రారంభమైంది. ఈరోజు ఉప్పలపాడు బంగారు మైసమ్మ తల్లి దగ్గర మన తుంగతుర్తి గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పూజా కార్యక్రమాన్ని నిర్వహించి నకరేకల్ నియోజకవర్గ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి వేముల వీరేశం అన్నని చెయ్యి గుర్తుపై అత్యధిక మెజార్టీతో గెలిపించి మనం ఎమ్మెల్యేగా అన్నని గెలిపించుకోవాలన్న దృఢ సంకల్పంతో ఈరోజు తుంగతుర్తి నాయకులందరూ కలిసి ఈడ పూజా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన కేతపల్లి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా మన బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఓటర్లను కోరారు. బాలాపూర్ చౌరస్తాలోని కట్టమైసమ్మ ఆలయం వద్ద ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచార రథం ముందు కొబ్బరికాయ కొట్టి ప్రచారం ప్రారంభించారు. మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మీర్పేట్ కార్పొరేషన్లోని లెనిన్ నగర్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్వేటి నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో చేర్చాలని అఖిలపక్ష నాయకులు నిరసన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని ఆర్కేవీబీపేట గ్రామం కూడలి వద్ద అఖిలపక్షం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మొదటిగా గ్రామీణ ప్రాంతం నుంచి ఈ కార్యక్రమాన్ని చేపట్టగా సంతకాల సేకరణ ఆర్కేవీబీపేట గ్రామం నుంచి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా జనసేన జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొన్నం యుగేందర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం కార్వేట్ నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఈరోజు ఉదయం ఆర్కేవీపేట గ్రామంలో
ఒక గంట సేపు నిరాహార దీక్ష చేస్తున్నాం. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం కూడా ఈ గ్రామ పంచాయతీలో ఉన్న ప్రజలకి కార్వేట్ నగరాన్ని తిరుపతి జిల్లాలో కలపటం వల్ల వచ్చేటువంటి ప్రయోజనాలు, ప్రాముఖ్యతను వివరించటం, సంతకాల సేకరణ చేసి త్వరలోనే జిల్లా కలెక్టర్ గారిని మేము కలవబోతున్నాం. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు, జనసేన పార్టీ నాయకులు అందరూ కూడా రావటం నిజంగా శుభపరిణామం. అఖిలపక్ష ఆధ్వర్యంలో ఈ గ్రామ పంచాయతీలో మేము ఖచ్చితంగా తిరుపతి జిల్లాలో కార్వేట్ నగరాన్ని కలపాలన్నదే మా ప్రధానమైనటువంటి డిమాండ్. జై అఖిలపక్షం. అందరికీ నమస్కారం. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో సిడి కండ్రిగ గ్రామ పంచాయతీ, సిడి కండ్రిగ గ్రామంలో ఈరోజు కార్వేట్ నగరం మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని ఒక గంట 10 గంటల నుంచి 11 గంటల వరకు ఈ గ్రామంలో నిరాహార దీక్ష మరియు సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ మండలాన్ని తిరుపతి జిల్లాలో కలపాలని. ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం తుడా పరిధిలో ఉన్నటువంటి కార్వేట్ నగర్ మండలాన్ని తిరుపతి జిల్లాలో తప్పకుండా కలపాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై జనసేన, జై జనసేన. సిలిండర్ పేలి దుకాణం పూర్తిగా దగ్ధమైన ఘటన చిత్తూరు జిల్లా కుప్పం మండలం చింపనగల్లు గ్రామంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలిసింది. దుకాణంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సుమారు ₹1,00,000 ఆస్తి నష్టం వాటిల్లినట్టు సమాచారం. ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలనలాగే చేవెళ్లలో కాలయాదయ పాలన. షాబాద్లో చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కేఎస్ రత్నం మండిపాటు. ముషిరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధం. పాదయాత్రలో గాంధీనగర్ కార్పొరేటర్ పావని వినయ్ కుమార్ విమర్శలు. నేటి కాలంలో చదువులలో పడి ఆరోగ్యాలను మర్చిపోతున్నారు. యోగా చేయాలని విద్యార్థులకు సూచించిన సీనియర్ న్యూట్రిషనిస్ట్ శ్రీదేవి. కాంగ్రెస్ ఆశావాహులు పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు. పారిజాత కూతురు ఫోన్ స్వాధీనం చేసుకున్న అధికారులు. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.